హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేనైతే మాల్‌కైతే వెళ్ళాను. ఇక్కడ నేను చూసిన ప్రతీదీ వీడియో రూపంలో అయితే చూపించాను. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు జమ్యాకి వచ్చాను నైట్. కొన్ని కూరగాయలు తీసుకురమ్మన్నారు. కూరగాయలకైతే వచ్చాను. ఇదే జమ్యా. జమ్యా మొత్తం చూడండి. పెద్దదే జమ్యా. అన్నీ దొరుకుతాయి. ఈ టమాటా, బంగాళం, ఉల్లిపాయ, జొన్నపొత్తులు ఉడకేసి, ఇదేంటో మనకు తెలీదు. క్యాబేజీ చూడండి ఎంత ఉందో. క్యాబేజీ కాయ, ఈ క్యాబేజీ అయ్యో రంగు క్యాబేజీ, అన్ని కూరగాయలు. మరి ఏమంటారో మరి నాకు తెలియదు. నిమ్మకాయలు చూడండి ఎలా ఉంది. నిమ్మకాయలు అన్నమాట. బంగాళదుంప, రొయ్యలు, మొత్తం అన్నీ నీసి వస్తుంది. అన్నీ నీసే, మొత్తం నీసి. ఇదంతా ఆల్రెడీ అక్కడికి వచ్చాం మనం ఒకసారి. ఈ ఏరియా అన్నీ దొరుకుతాయి. ఒక్కోసారి ఇబ్బంది పడతాం అంతే. బాగా లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా ఇక్కడ. నేను వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఈ జమ్యాలో అయితే మా మేడం పెట్టిన కూర అదే క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకురమ్మన్నారా. అదైతే లేదు. ఇప్పుడు నేనైతే ఇంకో జమ్యాకి వెళ్తున్నాను, అక్కడ తీసుకోవాలి. ఇప్పుడైతే కారు దగ్గరికి వెళ్తున్నాను. ఇది ఇక్కడ కొన్ని తీసుకున్నాను అనమాట. వెనకాల ఉన్న బిల్డింగ్కి అయితే తీసుకొచ్చాం. ఫాహిల్ అయితే వచ్చాం. ఇప్పుడు మేడం తీసుకొని, మేడం అయితే లోపలికి వెళ్ళారు. నేను తిరిగాను అక్కడ, దొరకలే. ఆ కూరగాయలు అయితే దొరకలేదు. ఫాహిల్ వచ్చాను అనమాట మేడం తీసుకొని. ఫాహిల్ పార్కింగ్ ఇదంతా. వాటర్ అయిపోయినాయి. వాటర్ తెచ్చుకుంటాకి వెళ్ళాను. ఉన్నాయి కానీ కొన్ని వేడి. టైము 12:34 అయ్యింది. ఈ టయాన్ని వచ్చాను. నీళ్ళైతే బాగాలేదు. వీటెక్కిపోయినాయి నీళ్ళు. చాలా వేడిగా ఉంది. నీళ్ళైతే బాగాలేదు అనమాట. అదిగో ఇదంతా అదే బాగుంది. నైటు అర్ధరాత్రి కాబట్టి ఇక్కడ ఎవరో లేరు. ఖాళీగా ఉంది. అన్నారు తక్కువ. అదే పగలైతే 5-6 లోపు అయితే ఖాళీ ఉండదు. పార్కింగ్ కూడా ఖాళీ ఉండదు. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఫ్రిడ్జ్లు. వాటర్కి ఇబ్బంది అయితే ఉండదులే. చూడండి ఇది ఎంత ఖాళీగా ఉందో నైట్ టైం వల్ల. అదే పగలైతే అసలు ఖాళీగా ఉండదండి. దూరంగా మీకు చంద్రుడు కనబడుతున్నాడా? కువైట్లో ఈ వేసవకాలంలో కానీ, శీతాకాలం మనం అనుభవించలేదు. ఇంకా వేసవకాలంలో నైట్ టైం బాగుంటుంది. చాలా బాగుంటుంది నైట్ టైం. చూస్తున్నాను కదా, ప్రతిసారి వస్తున్నాను. మనం కొత్త ఏరియాలకి వెళ్తున్నాం, చూస్తున్నాం, మారుతూ ఉంటాం. ఇది ఖర్జూరం చెట్టు. కాయలు ఉన్నాయి కానీ పైన గెల్ల ఉంది. కానీ చెట్టు ఆకులు ఎండిపోతాయి. ఎంట్రన్స్ అనమాట. వెళ్దామని ఉంది కానీ మళ్ళీ మా మేడం వచ్చి ఫోన్ చేసింది అనుకో, పరిగెత్తుకురావు. అందుకని ఆగుతుంది. వెళ్దామని లోపలికి గేట్ దాకా వెళ్ళాను. మా మేడం మెసేజ్, థాల్ బాబు థాల్ అని.
వెళ్దామని వెళ్ళాను గేట్ దాకా, లోపలికి వెళ్తాం చూద్దాం అని మేడం మెసేజ్ వచ్చాను బయటికి. ఎక్కడ కారు అని. ఏం చేస్తాం తప్పు. ఆఖరికి ఎలాగైతే లోపలికి వచ్చేసి లోపలికి తిరిగి తీసుకున్నాను. మేడం చూస్తున్నారు, ఉన్నారు ఇక్కడ మేడం. నేనైతే ఎక్కడున్నాను తెలుసా? పైకి వెళ్తున్నాను, పైకి. ఎక్సలేటర్ ఎక్కాను అనమాట. చాలా బాగుంది మాల్. సూపర్ మార్కెట్ ఒకటి తెలియదు. ఇక్కడ వెళ్ళిపోతున్నాను కింద. ఎక్కాను, దిగిపో. బాగుంది కదా. నేను ఎవరికైతే ఎదురవ్వకూడదు వాళ్ళకే ఎదురయ్యి రా కూడా రా తిప్పుతున్నారు. ఏం చేయండి, బ్యాడ్ లక్ అంతే. నమస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యమన్నా. సపోర్ట్ చేయండి అన్న. ఈ రోజుకైతే డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోతుంది. బాయ్.